ఆవాజ్ కామారెడ్డి జిల్లా మహాసభ జరిపాము. ఈ మహాసభలో జిల్లా కన్వీనర్గా మహమ్మద్ మక్సూద్ అలీని కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లాకి మొత్తంగా ఆయన బాధ్యత వహిస్తాడు భవిష్యత్తులో. అలాగే కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా సామాజిక న్యాయం గురించి, అలాగే రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రజలను చైతన్యపరచడం, అలాగే సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ప్రజలని చైతన్యపరిచి వారి యొక్క ఆర్థిక సామాజిక సమస్యలపైన నిరంతరం కృషి చేయడం కోసం ఆవాజ్ అనేది ఏర్పాటు అయింది. కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తాం. దీంతో పాటు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మే 13న పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రజలందరికీ కూడా ఆవాజ్ రాష్ట్ర కమిటీ తరఫున ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. రాజ్యాంగానికి, ప్రజలకి, దేశ సమైక్యతకి, ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఆ ప్రమాదం నుండి బయటపడాలంటే దేశంలో మతోన్మాదానికి మనం చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీని కానీ, అలాగే దానికి అడ్డగా ఉన్నటువంటి శక్తులను కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఓడించాలి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి, మత ఉన్మాదాన్ని ప్రేరేపించేలాగా మాట్లాడుతున్నటువంటి మోదీ, అలాగే అమిత్ షా తదితరులపైన ఎన్నికల కమిషన్ వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ నిజంగా ఈ 10 సంవత్సరాల కాలంలో దేశానికి ఏవైనా మంచి పనులు చేస్తే ఆ మంచి పనుల గురించి ప్రజలకు చెప్పి మీరు ఓట్లు అడుకోవాలి తప్ప ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి పద్ధతులలో మాట్లాడకూడదని చెప్పేసి మేము బీజేపీకి ఈతో చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాలి. అలాగే ఏదైతే మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య శక్తులను గెలిపించాలని చెప్పి ఆవాజ్గా మేము విజ్ఞప్తి చేస్తాము.